మిత్రులకు నమస్కారం అన్న. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్న ఫోర్డ్ ఫిగో కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. అందులోనూ ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న. మీకు వచ్చేసరికి 22+ మైలేజ్ వస్తుందని ఓనర్ అయితే చెప్తున్నాడు. చాలా తక్కువ రేటింగ్ తిరిగిందన్న. బండి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉంది. అదే కాకుండా కార్కి వచ్చేసరికి ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉందన్న. అండ్ ఇంటీరియర్లో కూడా అన్ని ఫ్యూచర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. కార్ రిలేటెడ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి అన్న. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి ఫోర్డ్ ఫిగో TDCi కార్ అన్న. ఇది వచ్చేసరికి ఫిగోలో TDCi అనే వేరియంట్ బండి వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే అందుబాటులో అయితే ఉంది. ఫోర్డ్ నుంచి మంచి వేరియంట్ అనే చెప్పుకోవచ్చనా. ఇది వచ్చేసరికి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అన్న. అందులోనూ ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ కాబట్టి మీకైతే మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓనర్ వచ్చేసరికి 22+ మైలేజ్ అయితే ఇస్తుందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ముఖ్యంగా కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 81,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 81,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉందన్న. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. అండ్ బండికి వచ్చేసరికి ఫ్యాన్సీ నంబర్ అయితే ఉందన్న. 9399 అనే నంబర్ అయితే బండికి అయితే ఉంది. ఇక ఈ కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్. అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు 5 years పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. 2011 మోడల్ అన్న 2026 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంది. అండ్ 5 years ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత కూడా. ఇక ఈ కార్ యొక్క టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 టైర్లు కూడా కొత్త టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. నీట్ సీట్ కవర్స్ ఉన్నాయి. చీల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది. 2 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది బండిలో వచ్చేసరికి. ఓవరాల్ గా అవుట్లుక్ పరంగా అండ్ ఇంటీరియర్ పరంగా వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ క్లాసిక్ కండిషన్ లో అయితే ఉందన్న. అండ్ ఇక ఈ కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్ గా ఉండి అన్ని క్లియర్ గా ఉన్నాయి. పేపర్ల వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా 5 years పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇది అన్న ఓవరాల్ కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు నీట్ కండిషన్లో ఉండి లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ అవి కూడా లో బడ్జెట్లో మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. సో ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి వెహికల్స్ చెక్అవుట్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఈ ఛానల్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ 100 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నానన్న. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి అన్న. ఇక ఈ బండికి ధర ఓనరు 1,45,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,45,000 చెప్తున్నాడన్న. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 1,45,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. బండి వచ్చేసరికి క్లీన్ అండ్ క్లాసిక్ కండిషన్ లో అయితే ఉందన్న. తక్కువ నడిచిన బండి డీజిల్ వేరియంట్ అందులోను. అందుకే ఓనర్ ఈ ప్రైస్ కోట్ చేస్తుండు. అండ్ ఇందులో కూడా తగ్గింపు అయితే చేస్తానని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఇక ఈ కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ కొట్టకండి. ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్ తోని A to Z చెక్ చేసుకొని బండి అయితే తీసుకోండి అన్న, ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి కింద టైటిల్లో కనబడుతున్న హ్యాష్ నెంబర్ పెట్టండి అన్న. నేరుగా మీకు ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. ఓనర్తో డీల్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు. క్లీన్ అండ్ క్లాసిక్ ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అయితే అనొచ్చన. ఇది వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసి ఆల్లో అయితే పెట్టుకున్నాను. ప్రతిరోజు లో బడ్జెట్లో లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ మంచి కండిషన్లో ఉన్నాయి మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం అన్న. ప్రతిరోజు 2 వెహికల్స్ వస్తూనే ఉంటాయన్న.
అన్న మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, సో మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. అండ్ ఓనర్ నంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.